హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా కానుక శుభవార్త వచ్చేసింది. డిఏఐఆర్ ప్రకటన అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. దసరా కానుక వచ్చేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి శుభవార్తలు రావడం జరిగింది. సీఎఫ్ఎంఎస్ బిల్స్ ఫర్ 2623 crores ప్రాసెస్డ్. సో అమౌంట్ విల్ బి క్రెడిట్ షార్ట్‌లీ. 80 crores released through CFMS and amount credited on 26th September 2024. Please ensure 100% cash withdrawal. సో పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ జీవో నెంబర్ 106 ప్రకారంగా 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అలాగే పెన్షన్ డిఆర్ అరియర్స్ అండి. సో డిఏ అరియర్స్ కానీ డిఆర్ అరియర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ అయినట్టు దాఖలాలు లేవు. సో 734 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉంది. సో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల లిస్ట్ ఒకసారి చూద్దాము. ఏపీ ఎంప్లాయీస్ యొక్క ఎస్ఎల్స్, డిఎస్, పెన్షన్ల డిఆర్, 11 పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్స్, అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, టీఏ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ దసరాకు మనకు జెడ్పీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, ఎస్ఎల్స్, టీఏస్ అయితే పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు, రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు కూడా జమ అవుతున్నట్టుగా సమాచారం అండి. సో ఈ విధంగా డిఆర్ అరియర్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే ఉన్నాయి. సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది అనమాట. ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ రావాలనేది. సో ఈ విధమైన బాకీలు ప్రభుత్వం ఉద్యోగులు పెడుతూ ఉంటే ఒక సాధారణ ఉద్యోగి ఎలా తన కుటుంబాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళగలడు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అయితే ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారంగా ఏంటంటే ఈ విధమైన పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ అరియర్లలో కదలిక రానున్నట్లు సమాచారం అందుతుంది. అయితే అతి త్వరలోనే 2 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించినటువంటి డిఆర్ అరియర్స్, ఆ 2 ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన అరియర్స్ అయితే చెల్లింపులు జరగాలని ట్రెజరీ వారికి సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. సో మనం ముందు చెప్పుకున్నట్టుగా కరోనా సాకుతో అయితే 56 నెలల డిఏని అయితే తీసేశారు. సో మిగిలిన బకాయిలు ఏవైతే జూలై 2021 నుంచి రావాల్సిందో వాటికి చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్స్ దసరా నాటికి చెల్లించే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఆ 2 డిఏలు ఇవి అండి. జియోఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా 3.64%తో డిఏను పెంపు జరిగింది. సో వీటికి సంబంధించిన అరియర్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టులో, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్లో, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో చెల్లింపులు జరగాలి. అలాగే మరొక డిఏ జియోఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా మనకు ఇక్కడ కూడా డిఏ అనేది 3.64% పెంపుతో వాటి తాలూకా అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 2024, ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్ట్ 2024. సో ఈ 2 డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాల్మెంట్స్ అరియర్స్ విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఈ దసరా నాటికి చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా తీపి కబురండి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనకు రంగం సిద్ధం. 8% మధ్యంతర భృతిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ఆర్థిక శాఖ ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. ఫైల్ సిద్ధం చేయమని ఆర్థిక శాఖనైతే సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.